హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ అయితే నేను ఒక డబుల్ బెడ్రూమ్ రిలేటెడ్ ఒక అప్డేట్ అయితే తెచ్చేసానండి. సో మనకు వచ్చేసి ఇంకా నెక్స్ట్ మంత్ 7th అంటే మే 7th వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అనేవి L2 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఇల్లుల ఎంపిక అనేది జరిగిపోతుంది. ప్లస్ మే 7th వచ్చేసి మనకి ఇల్లులు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ఎంపిక అనేది కూడా మనకి ఫైనల్ లిస్ట్ అనేది కూడా మనకి మే 1st మనకి డిసైడ్ అనేది జరుగుతుంది. సో వీడియోలో కంప్లీట్గా వెళ్ళకముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే ఒక లైక్ అనేది కూడా చేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్కి అయితే మనకి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ మనకి రీవెరిఫికేషన్ అంటే రీసర్వే ప్రాసెస్ అనేది ఆల్రెడీ చాలా ప్లేసెస్లో స్టార్ట్ అయిపోయాయి కాబట్టి సో ఇంకా మనకి గవర్నమెంట్ నుంచి మెసేజెస్ అనేది కూడా రావడం అనేది స్టార్ట్ అయిపోతుందండి. సో మెసేజ్ అనేది మనకి ఏమొస్తుందంటే ద వెరిఫికేషన్ ఆఫ్ యువర్ అప్లికేషన్ ప్రజాపాలన అప్లికేషన్ ఫర్ ఇంద్రమ్మ ఇండ్లు ఈజ్ యట్ టు బి డన్. ద ఆఫీసర్ విల్ విజిట్ యువర్ రెసిడెన్స్ విత్ ఇన్ నెక్స్ట్ 4 to 5 వర్కింగ్ డేస్ అనేసి మనకైతే ఒక మెసేజ్ అనేది అయితే వస్తుందండి. నేను మీకు ఫోటో అనేది కూడా పెడతాను. సో మీకు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ రీసర్వే కానీ ఏదన్నా మిస్ అయినా మీరు మళ్ళీ సర్వే అనేది చేయించుకోవచ్చండి. మనం ఒకసారి ఎక్కడన్నా నియరెస్ట్ వార్డ్ ఆఫీస్కి వెళ్ళి కానీ రిక్వెస్ట్ అనేది పెట్టచ్చు. సో మనకైతే ఇదైతే ఒక గుడ్ న్యూస్ అండి. సో ఆల్మోస్ట్ మనకి ఇంకెన్నో రోజులు లేవు. సో మనకి లిస్ట్ అనేది కూడా రెడీ అయిపోతుంది. ప్లస్ మనకి ఇల్లు అనేది కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేస్తుంది కాబట్టి సో ఇందులో కూడా మనకి ఓన్లీ జస్ట్ అర్హులకి మాత్రమే ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నేను మళ్ళీ అదే మాట ఎందుకు చెప్తున్నానంటే చాలామంది L2లో ఉన్న వాళ్ళు ఒక్కటే అనుకుంటున్నారు, L2 ఉందంటే మనకి ఇల్లు వచ్చేస్తుందనే ఇదిలోనే ఉన్నారు. సో చూద్దాం, ఇంకా మనకి ఇంకా కొన్ని డేసే ఉన్నాయి. సో నాకు ఎటువంటి అప్డేట్స్ కానీ ఏదన్నా మెసేజ్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇంద్రమ్మ ఇల్లు రిలేటెడ్ కానీ నాకు తెలిస్తే నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటానండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.